నమస్తే. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారి మా విగన్ అనే ఆలోచన వెనుక, ఆ స్కెచ్, ఆ మాటల వెనుక అసలు ఆంతర్యం ఏంటి అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. బట్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఆర్కే గారు ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని చెప్తూ ఉంటారు. ఎన్నో విషయాల మీద ఆయన ఒక అవగాహన కల్పిస్తూ వస్తారు. కానీ ఆయన కూడా ఒక మాట అన్నారు. అసలు ఈ మా విగన్ వెనక ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఆ ప్లాన్ ఏంటో అని. ఇది విన్నాక అందరూ ఆశ్చర్యపోయారు. అంటే ఆయన ఏదో ఉంది అని చెప్పాలనుకుంటున్నారా? లేదంటే ఇంకేదైనా ఆయన ఉద్దేశమా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన్ని అడుగుదాం. నమస్కారం సార్. సార్ అంటే ఆర్కే గారు తొలి పలుకు అనే దాంట్లో ఆయన చెప్తున్నారేంటి? మా విగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటున్నారో, దాని వెనుకున్న స్కెచ్ ఏంటో అర్థం కావట్లేదు అంటున్నారు. ఇక్కడే ఆశ్చర్యం కలుగుతుంది. అంత చిక్కని రహస్యం ఏమై ఉంటది? ఆర్కే గారు సీనియర్ జర్నలిస్ట్. అదే జనరల్గా ఈ జర్నలిస్టులకి ఏంటంటే పొలిటీషియన్స్ వేసేటువంటి స్టెప్స్ ఏంటి, వాళ్ళు ఏదైనా వ్యాఖ్య చేసినప్పుడు దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది గ్రహించగలరు. అవును. కానీ ఆర్కే గారు లాంటి సీనియర్ జర్నలిస్టు మావిగన వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి అనేదాన్ని బయట పెట్టలేకపోతున్నారు. ఆయన కొత్త పలుకులో ఇవాళ వీకెండ్లు రాశారు. ఏదో కుట్ర ఉంది అనేది రాశారు. అంటే ఆ కుట్ర ఏంటనేది ఆయన కూడా రాయలేకపోయారు. ఆయనకు కూడా అంతుపట్టడం లేదు. అంతుపట్టనటువంటి కుట్ర దాగి ఉంది అనేటువంటి యాంగిల్లో ఆయన రాస్తూ, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ సమాజానికి అగ్ని పరీక్ష, అలాంటి పరీక్షను పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాశారు. నాకు ఆ మొత్తం జరిగిన తర్వాత అసలు రాధాకృష్ణ గారికే దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది అర్థం కావట్లేదు అని అంటే, ఏ స్థాయి కుట్ర అయ్యి ఉండొచ్చు అది అనేటువంటి ఒక సందేహం అయితే నాకు కలిగింది. జనరల్గా ఏంటంటే మావిగన్ అనగానే రకరకాల రూపాల్లో మనం కూడా విశ్లేషణ చేసాం. 4-5 వీడియోలు కూడా చేసాం మనం. ఎందుకు మావిగన్ అనే స్టాండ్ తీసుకున్నారు, ఎందుకు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసహనంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు, అమరావతిని ఆపేస్తామని చెప్పి అంటున్నారు. పైగా నిర్మాణాలను ఇప్పుడు ఆపేసేయండి, డబ్బులు అనవసరం ఖర్చు పెట్టమాకండి, మేము వస్తే మేము ఆపేస్తామని చెప్పి చెబుతున్నారు. మా స్టాండ్ మావిగన్ను కావాలనుకునే వాళ్ళు వైసీపీకి ఓటేస్తారు, వద్దనుకుని అమరావతి కావాలనుకునే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. ఇదే నా మేనిఫెస్టో నెక్స్ట్ 2029 ఎలక్షన్కి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని అంటే, దాని వెనుక ఏదో ఖచ్చితంగా ఆంతర్యం ఉంటుందనేది ఆయన రాశారు. దాని మీద మనం చాలా సందర్భాల్లో రకరకాలుగా ఈక్వేషన్స్ తీసుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో దశకి వెళ్ళారు అని అంటే ఏదో ఉంది అంటారు రాధాకృష్ణ గారు. సరే, మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్న అంశం ఏంటంటే దాని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ ప్రాంతాల్లో అనేకమైనటువంటి భూ బ్యాంక్ ఉంది, ల్యాండ్ బ్యాంకు. ఈ ల్యాండ్ బ్యాంకు వాల్యూ తగ్గిపోతుంది అమరావతి డెవలప్ అయితే లేదా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే. ఈ విషయం నేను కాదు చెప్పింది, కేసీఆర్ గారే చెప్పారు. అమరావతి కూలిపోయింది, మనం బాగున్నాం అని చెప్పి దాన్ని బేస్ చేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పొలిటీషియన్ ఆస్తులు కానీ, ప్రత్యేకించి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఆస్తులు ఇవాళ రేవంత్ రెడ్డి గారే బయట పెట్టారు. 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చెప్పి బయట పెట్టారు ఆయనే. ఫామ్ హౌస్లు ఎవరెవరికి ఎన్ని ఉన్నాయి అనేది, కేటీఆర్ గారికి 50 ఎకరాల ఫామ్ హౌస్, కేసీఆర్ గారికి 100 ఎకరాల ఫామ్ హౌస్, కవితకి ఒక 25 ఎకరాల ఫామ్ హౌస్, సంతోష్కి అంతుపట్టినంత ఆస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారే బహిరంగ సభలో చెప్పారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం అయితే 1,00,000 కోట్ల పైనే ఉంటుంది కేసీఆర్ గారికి ఆస్తులు. దానికి ఏమాత్రం తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హైదరాబాద్లో ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు. 3,00,000 కోట్లు అన్నారు, 6,00,000 కోట్లు అన్నారు. దానికి సంబంధించి కేసులు కూడా ఉన్నాయి, కొన్ని ఈడీ కేసులు, సిబిఐ కేసులు కూడా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ని బేస్ చేసుకొని అటు కల్లగొండ ఫ్యామిలీ కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సంపద ఉంది. ఈ సంపద విలువ అనేది పెరగాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అమరావతి నిర్మాణాలు వేగం అయ్యే కొద్ది తగ్గుతూ ఉంది. ఆ కోణం నుంచి మనం విశ్లేషణ చేసి బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ముందుకు వెళ్లకుండా ఆపేటువంటి ప్రయత్నం ఇందుకే చేస్తుండొచ్చు అని చెప్పి మనం వీడియోలు చేసాం. కానీ ఇంతకంటే ఏదో పెద్ద కుట్ర ఉందని అంటారు రాధాకృష్ణ గారు. అంతుపట్టినటువంటి కుట్ర. ఇప్పుడు రాధాకృష్ణ గారికి తెలుసు ఇవన్నీ మనం చెప్పినవన్నీ. ఇప్పుడు కేసీఆర్ గారు ఎంత 2014 నుంచి 2023 మధ్యలో ఎంత సంపాదించారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, లేదంటే రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంపాదించారు, ఇవన్నీ కూడా అనేక ఆర్టికల్స్ వాళ్ళ పేపర్లోనే, వాళ్ళ పత్రికలోనే, వాళ్ళ ఛానల్స్లోనే వేశారు కదా.
సో కాబట్టి వీళ్ళ ఆస్తులు ఎక్కడ ఉన్నాయనేది ఆయనకు తెలుసు. అమరావతి అనేది డెవలప్ కాకూడదు అని కోరుకునే వాళ్ళలో వీళ్ళే ఉంటారనేది కూడా ఆయనకు తెలుసు. కానీ ఆ విషయాన్ని ప్రస్తావించలే ఆయన ఎంతసేపటికి ఏదో కుట్ర ఉంది దీని వెనక అని చెప్పి అని అంటారు. అంటూ ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు సాంప్రదాయ పార్టీలకి భిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి లీడర్. అతను మైండ్ పోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ పోయింది, అందుకే ఒకసారి విజయవాడ అంటాడు, ఇంకోసారి అమరావతి అంటాడు, ఇంకోసారి మావిగన్న అంటాడు, ఇంకోసారి విశాఖపట్నం అంటాడు. సో కాబట్టి అతనికి మైండ్ పోయింది, మైండ్ లేనటువంటి వాళ్ళతో రాజకీయాలు చేయటం అనేది కష్టం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ మైండ్ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఉందని చెప్పి ఆర్కే గారు కొత్త పలుకులో పొందుపరిచారు. ఆయనకి మైండ్ లేక కాదు, మైండ్ ఉంది, మైండ్ ఉండే చేస్తున్నాడు, అది చంద్రబాబు నాయుడు గారే ఆయన తక్కువ అంచనా వేస్తున్నారు అని చెప్పి ఆర్కే కొత్త పలుకులో పొందుపరిచారు. ఎందుకని అన్నారంటే ఆ మాట, ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ మతము కులము అనేదాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటారనేది జనరల్గా ఒక నోషన్ ఉంది అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ మీద, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మతము కులము ప్రాంతము ఈ మూడింటిని నమ్ముకున్నాడు. ఈ మూడింటిని నమ్ముకొని అతను స్టెప్స్ వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఇదే ఈక్వేషన్ అవలంబించి ఆయన అధికారంలోకి వచ్చారు. మళ్ళీ కూడా అదే అధికారంలోకి తీసుకొస్తుంది అనేటువంటి నమ్మకం అతనికి ఉంది. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు అని చెప్పి రాసుకొచ్చారు. మొత్తం రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ఆయన కులం, మతం, ప్రాంతం వీటినే తీసుకొచ్చి గెలిచారు. 2019లో ప్రశాంత్ కిషోర్ దానికి ఆజ్యం పోశారు, సక్సెస్ అయింది. ఒక్క ఛాన్స్ అన్నారు, అధికారం ఇచ్చేశారు. ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో పరిపాలన ఏ విధంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుసు ప్రజలకి. కానీ అదే ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉంది. ఏం నమ్మకం ఉందని అంటే, కులం, ప్రాంతం అలాగే మతం అనేది జొప్పిస్తే ఆ ప్రజలు తన వైపు వస్తారనేటువంటి ఒక నమ్మకం అతనికి ఉంది. అందుకే దాన్నే నమ్ముకున్నాడు. అభివృద్ధి అనేదాన్ని నమ్ముకోవట్లేదు, పరిపాలన నమ్ముకోవట్లేదు. తన పరిపాలన ఎలా ఉన్నా సరే మతం, కులం, ప్రాంతం ఈ మూడింటిని కనుక కరెక్ట్గా కనుక సమాజంలో ఇంజెక్ట్ చేస్తే తద్వారా ఓట్లు రాబట్టుకొని అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటిదే రాశారు. రాసి మావిగన్ అనేది, అసలు మావిగన్ అనేది ఏంటి, అసలు ఆ మావిగన్ అనేదాన్ని సోషల్ మీడియాలో మీమ్స్ తోటి ట్రోల్ చేస్తున్నారు. మావిగన్ అనేది వినటానికే ఎబ్బెట్టుగా ఉంది, కానీ దాన్నే పదే జగన్మోహన్ రెడ్డి గారు వినిపిస్తున్నారు అని అంటే దాని వెనుక చాలా కుట్ర ఉంది. ఈ కుట్రని ఛేదించాల్సింది ఆంధ్రప్రదేశ్ సమాజం, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అని చెప్పి ఆయన ఎండ్ చేశాడు తన కొత్త పలుకుని. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అగ్ని పరీక్ష అని పెట్టారు ఆయన. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.